హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో నిర్మాణం జరుగుతున్నటువంటి E6 రోడ్డు గురించి అయితే పూర్తిగా చూద్దామండి. చాలామంది మనం చాలా వీడియోల్లో చూసే ఉంటామండి. E6 రోడ్డు అనేది దాదాపుగా అందరూ కూడా తుళ్ళూరు నుంచి వెలగపూడి వరకు అయితే చూపిస్తారు. మిగతా రోడ్డు నిర్మాణం అయితే చూయించరు. ఎందుకంటే తుళ్ళూరు నుంచి ఈ వెలగపూడి వరకు రోడ్డు నిర్మాణం పూర్తయిపోయింది. ఈ ప్రాంతంలో అసలు ఈ రోడ్డు ఇంత వేగంగా నిర్మాణం జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇల్లు అనేది ఈ రోడ్డులోనే నిర్మాణం చేస్తూ ఉన్నారు. అందువలన ఆ ప్రాంతంలో రోడ్డు అయితే చాలా వేగంగా నిర్మాణం చేశారు. మరైతే అసలు మనం ఏదైతే E6 రోడ్డు అనుకుంటున్నామో ఇది వెలగపూడి నుంచి అనంతవరం వరకు అయితే ఉంటుందండి. మొత్తం 9.98 కిలోమీటర్ల పొడవునైతే ఉంటుంది. ఇంచుమించుగా 10 కిలోమీటర్ల పొడవున. మనం ఇప్పుడైతే అనంతవరం దగ్గర నుంచి అయితే ఇప్పుడు మనం చూస్తున్నామండి. అది E7 రోడ్డు. అది E7 రోడ్డుకి ఈ విధంగా అయితే మనం చూస్తున్నాం. చూసారా, నీరుంది కదా, ఈ విధంగా E6 రోడ్డు అయితే కనెక్ట్ అవుతుంది. ఎందుకు ఇలా నిర్మించారంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండడం వలన ఈ టెంపుల్కి ప్రధానంగా కనెక్టివిటీని కలిగించడం కోసం E6 రోడ్డు మరియు E7 రోడ్లను అయితే ఈ విధంగా కనెక్ట్ చేసి వాడుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం అయితే చూడవచ్చు. ఇక్కడ ఏదైతే E7 రోడ్డుకి కనెక్ట్ అయ్యే దగ్గర కొద్దిగా బ్యాలెన్స్ వర్క్ అయితే ఉంది. ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం అయితే చేశారు. మనం చూస్తున్నటువంటి ఆ కొండ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. మొత్తం 3 వరుసలుగా నిర్మాణం చేసేటువంటి ఈ రోడ్డు 2+2+2+6 6 లైన్లుగా నిర్మాణం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఇప్పటికి చూసినట్లయితే E7 రోడ్డు ద్వారా ఈ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే కనెక్టివిటీ కలిగినట్లే. ఈ7 రోడ్డు వచ్చేసి E6 రోడ్డు ఈ విధంగా కనెక్ట్ అవుతుంది కనుక ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఈ టెంపుల్కి కనెక్టివిటీ కలిగినట్లే. మనం చూసినట్లయితే ఈ ప్రాంతంలో ఒక ఇంచుమించుగా ఒక 500 మీటర్ల మేర ఈ విధంగా రోడ్డు నిర్మాణం అయితే చేశారండి. ఇక తరువాత ఈ రోడ్డు నిర్మాణం 1 కిలోమీటర్ మేర అసలు జరగలేదు. ఎందుకంటే ఈ విధంగా వెళుతున్నటువంటి రోడ్డు కొండ పక్క నుంచి వెళుతుంది. మనం స్ట్రైట్గా చూసినా కానీ అర్థమవుతుంది. ఆ కొండ పక్కన అనంతవరం గ్రామంలో ఉన్నటువంటి ఇల్లులు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఆ ఇళ్ళనన్నింటినీ కూడా తొలగించి వేసి ఈ E6 రోడ్డు అనేది నిర్మాణం చేయవలసి ఉంది. మనం ఇక్కడ వరకు ఈ కొండ వరకు మాత్రమే ప్రస్తుతానికి ఈ E6 రోడ్డు అయితే నిర్మాణం చేశారు. మీకు ఇప్పుడు నేను మ్యాప్లో చూపిస్తాను, చూడండి. మనం ఇక్కడ మ్యాప్లో క్లియర్గా చూడవచ్చండి. ఈ ఆకుపచ్చగా ఉన్నదంతా కూడా కొండ. ఇక్కడ మనం ఏదైతే యారో మార్కు మరియు రెడ్ లైన్ చూపిస్తున్నామో అది మనం చూస్తున్నటువంటి E6 రోడ్డు. ఇదిగోండి, కొంచెం దూరం మనం ఏదైతే ఒక 1/2 కిలోమీటర్ అని చెప్పుకున్నాం కదా, అది యారో మార్క్ ఉన్నది. ఇక మిగిలినదంతా కూడా 1 కిలోమీటర్ మేర రోడ్డు నిర్మాణం జరగలేదని చెప్పాం కదా. ఏదైతే ఉందో అది ఎల్ షేప్లో ఉంది కదా, రెడ్ మార్కులో రెడ్ లైను. ఆ ప్రాంతం మాత్రం అసలు రోడ్డు పని జరగలేదు. ఎందుకంటే అనంతవరంలో గ్రామంలో ఇల్లులు ఇవన్నీ కూడా అడ్డంగా ఉండడం వలన ఈ ప్రాంతంలో అయితే రోడ్డు నిర్మాణం అసలు జరగలేదు. ఈ ప్రాంతంలో 1 కిలోమీటర్ మేర రోడ్డు నిర్మాణం జరగలేదు. ఇక తర్వాత ముందుకు వెళ్ళి మనం చూద్దామండి. ఇక తర్వాత మనం అనంతవరం గ్రామం పక్క నుంచి ఇదిగోండి ఈ విధంగా అయితే ఇది అనంతవరం గ్రామం. ఇక ఇటు నుంచి అయితే స్ట్రైట్గా వెలగపూడి వరకు రోడ్డు నిర్మాణం పని జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇదిగోండి రోడ్డు నిర్మాణం కంప్లీట్ చేశారు, చూసారా. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ముందుకు వెళ్తూ అసలు కంప్లీట్గా ఎక్కడెక్కడ రోడ్డు నిర్మాణం బ్యాలెన్స్ ఉంది అనేటువంటి పూర్తి వివరాలను అయితే మీకు ఇప్పుడు నేను చూపిస్తానండి. ఈ ప్రాంతంలో కొద్దిగా అయితే రోడ్డు బ్యాలెన్స్ ఉందండి. ఎందుకంటే ఈ రోడ్డు క్రాస్ అయ్యే దగ్గర మనం ఏదైతే E6 రోడ్డుని ఈ ప్రాంతంలో N17 రోడ్డు క్రాస్ అవుతుంది. అందువలన ఈ ప్రాంతంలో కొద్దిగా బ్యాలెన్స్ అయితే ఆగడం జరిగింది. మొత్తం ఒక 100 మీటర్ల మేర రోడ్డు నిర్మాణం అయితే బ్రేక్ రావడం జరిగింది. ఇక తరువాత అక్కడ నుంచి కనుక మనం చూసినట్లయితే అండి రోడ్డు నిర్మాణం జరుగుతూనే ఉంది. మొత్తం తుళ్ళూరు దగ్గరికి అయితే రోడ్డు నిర్మాణం ఈ విధంగా జరుగుతూనే ఉంది. ఏంటంటే వివరణ, ఎక్కడెక్కడైతే రోడ్లు క్రాస్ అవుతున్నాయో ఇప్పుడు మరలా చెప్పాం కదా, ఈ సిరీస్ రోడ్లు N సిరీస్ రోడ్లు ఎక్కడెక్కడైతే క్రాస్ అవుతున్నాయో ఆ ప్రాంతంలోనే రోడ్డు వర్కులు అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. ఇక మిగిలినదంతా కూడా
మెల్లమెల్లగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మనం సైడ్ చూసినట్లయితే డ్రైనేజీ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. మనం ఇప్పుడు గ్రావిటీ కెనాల్ని E6 రోడ్డు క్రాస్ అయ్యే దగ్గరికి రావడం జరిగింది. ఈ బ్రిడ్జ్ పనులు కూడా మనం చూసినట్లయితే ప్రధానమైనటువంటి బ్రిడ్జ్ వరకు దాదాపుగా కంప్లీట్ అయిందండి. ఇక్కడ గడ్డర్ లాంచింగ్ అంతా కూడా 2014, 2019లోనే పూర్తయింది. ఇప్పుడు వాటిపైన ఆ గడ్డర్ల పైన స్లాబు వేసే పని కూడా తుది దశకు చేరుకుంది. ఇక తర్వాత ఇక్కడే ఈ గ్రావిటీ కెనాల్ పక్కనే N16 రోడ్డు కూడా వెళ్తూ ఉంటుంది. అందువలన ఈ ప్రాంతంలో కూడా కొద్దిగా ఈ రోడ్డు నిర్మాణానికి బ్రేక్ రావడం జరిగింది. ఎందుకంటే భూగర్భ డ్రైనేజ్ కానీ డక్స్ కానీ ఇవన్నీ కూడా చాలా లోతుగా నిర్మాణం చేయవలసి ఉంది. ఇక తర్వాత మనం ముందుకు వెళ్తూ చూద్దామండి. ఇక తర్వాత మనం ముందుకు వెళ్తూ చూసినట్లయితే ఇదిగోండి రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సెంటర్లో వచ్చేటువంటి రోడ్డు నిర్మాణం దాదాపుగా కంప్లీట్ అవుతూ ఉంది. అక్కడక్కడ ప్యాచ్ వర్క్లు ఉన్నాయి. ప్రధానంగా ఎక్కడ రోడ్డు ఆగుతుందంటే మీకు నేను చెప్పాను కదా, ఈ రోడ్డు క్రాస్ అయ్యే దగ్గరే. మిగతా అంతా కూడా పనులు ముందుకు నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితే. చూడొచ్చండి, ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఏది ఏమైనా కానీ మనం చూస్తున్నటువంటి ఈ E6 రోడ్డు అనేది మొత్తం 9.98 కిలోమీటర్ల దూరం అని మనం చెప్పుకున్నాం కదా, ఇంచుమించు 10 కిలోమీటర్లు. ఈ 10 కిలోమీటర్లలో 8 కిలోమీటర్లు అయితే పూర్తిగా పూర్తయిపోయిందండి. దాదాపుగా పూర్తిగా పూర్తయిపోయినట్లే. ఇక మిగిలినది మాత్రం 2 కిలోమీటర్లే. ఆ 2 కిలోమీటర్లు కూడా అనంతవరం దగ్గర, ఏదైతే అనంతవరం గ్రామంలో నుంచి వెళ్ళాలో రోడ్డు నిర్మాణం ఆ ప్రాంతంలో ఆగినటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ గృహాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి అవి ఇంకా తొలగించే పని జరగలేదు. ఆ ప్రాంతంలో ఆగింది. అది 1 కిలోమీటర్. ఇక తర్వాత మనం చూసాం కదా, ఎక్కడెక్కడైతే రోడ్లు క్రాస్ అవుతున్నాయో ఆ ప్రాంతంలో రోడ్డు వర్క్ అయితే కొద్దిగా బ్యాలెన్స్ ఉన్నటువంటి పరిస్థితి. అదంతా కలుపుకుంటే 1 కిలోమీటర్ అవుతుంది. ఇక మిగతా రోడ్డు అంతా కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అయితే తుళ్ళూరు దగ్గర నుంచి, ముఖ్యంగా తుళ్ళూరు దగ్గర నుంచి వెలగపూడి వరకు మొత్తం కంప్లీట్గా రోడ్డు నిర్మాణం అయితే పూర్తయిపోయినటువంటి పరిస్థితి. ఇదిగోండి, ఇక్కడ నుంచి మనం అయితే చూద్దాం. ఇది తుళ్ళూరు గ్రామం. మనం ఇప్పుడు తుళ్ళూరు గ్రామం దగ్గరికి రావడం జరిగింది. ఈ తుళ్ళూరు గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ మ్యాట్ ఏదైతే కట్టారో, ఇక్కడ ఈ E6 రోడ్డుకి ఇక్కడ ఒక 2 ఇల్లులు అయితే అడ్డుగా రావడం జరిగింది. ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం అయితే జరగలేదు. మొత్తం ఒక 30-40 మీటర్స్ పొడవున రోడ్డు నిర్మాణం అయితే జరగవలసి ఉన్నటువంటి పరిస్థితి. ఇక తర్వాత మనం చూసినట్లయితే ఇది గుంటూరు వెళ్ళేటువంటి రోడ్డు. ఇది మనం చూస్తున్నటువంటి E6 రోడ్డు ఇక్కడి నుంచేనండి. మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈ E6 రోడ్డు అనేది. పూర్తయిన రోడ్డు పైన కూడా మనం ప్రయాణిద్దాం. ఎందుకు ఈ ప్రాంతంలో ఈ రోడ్డుని ఎంత త్వరితగతిన పూర్తి చేశారు అని అంటే, మనం ముందే చెప్పుకున్నాం, సీఎం గారి నివాసం ఈ రోడ్లోనే వస్తుంది. అంతేకాకుండా చిన్మయ విద్యాలయ, నారాయణ గారి విద్యాలయం, అలాగే హైకోర్టుకు వెళ్ళాలంటే గుంటూరు వైపు నుంచి ఈ E6 రోడ్డు అనేది ఇప్పటికీ ప్రధానమైనది. ఈ రోడ్డు గుండానే బస్సులు వెళ్తూ ఉన్నాయి. ఈ రోడ్డు పైన ఆర్టీసీ బస్సులు, గుంటూరు నుంచి హైకోర్టు దగ్గరికి వచ్చే బస్సులు ఈ రోడ్డు గుండానే వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి. మనకి వీడియో చాలా లెంత్ అవుతుందండి, అందుకనే వీడియో మొత్తాన్ని ఫాస్ట్ మూవ్ చేస్తూ ఉన్నాము. మనం ఎలా చూపించినా కానీ ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం కంప్లీట్ అయింది. మొత్తం 6 కిలోమీటర్ల మేర ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం కంప్లీట్ అయింది. మనం చూడొచ్చు. ఇదేనండి ఈ వీడియోలో E6 రోడ్డుకి ఎంత మేర పూర్తయింది, ఎక్కడెక్కడ బ్యాలెన్స్ ఉంది అనేటువంటి పూర్తి వివరాలని మనం చూపించడం జరిగింది. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, తుళ్ళూరు నుంచి వెలగపూడి వరకు మొత్తం కంప్లీట్ అయింది, రోడ్డు మొత్తం కంప్లీట్ అయింది అని అనుకుంటున్నారేమో. అలా కాకుండా ఇక 2 కిలోమీటర్ల మేర బ్యాలెన్స్ ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేనైతే మీకు అందిస్తూ ఉంటాను.